సో అందరికీ నమస్కారం. ఉమ్మడి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించిన పోలింగ్ నిన్న జరిగింది. నిజంగా కూడా పోలింగ్ సరళి చూస్తే సభ్య సమాజం తల వంచుకునే సిగ్గుపడే కార్యక్రమం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చాలా దారుణం. ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి ఎలక్షన్లు జరిగి ఉండవు. చాలా దారుణం. చిన్న ఎలక్షన్, ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ అంటే ఒక మండల పరిధి చిన్న ఎలక్షన్ను మరి సీఎం ఆఫీసు మరి మానిటర్ చేస్తుందంటే మనం నిజంగా కూడా చాలా దారుణం. సీఎం ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ తోటి పోలింగ్ అధికారులు అందరూ, పోలింగ్ ఆఫీసర్లు, సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రభుత్వానికి బాసటగా ఉండి పోలీస్ పహారాలో జరిగిన ఎలక్షన్ అది మరీ దారుణంగా. పులివెందులలో అయితే మనం చూస్తున్నాం, ఎలక్షన్ మొదలైన రోజుల నుంచి ఎలాంటి సంఘటనలు జరిగినాయనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సో ప్రజలందరినీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి అన్న ఉద్దేశంతో, అంటే ఒక ప్లాన్ ప్రకారం రిగ్గింగ్ చేసుకునేదానికి వీలుగా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందు నుంచి చేసినట్టుగా ఉంది. అందుకోసమే ముందు నాయకులను కొట్టి భయభ్రాంతులను చేయగలిగితే ఇంకా నాయకులు బయటికి రారన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన పరిస్థితి. అంటే అమాయకులు, అసలు సంబంధమే లేదు. ఊరికే మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి తోపాటి ఉన్న వాళ్ళు, వాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేని వాళ్ళు. సో అటువంటి వాళ్ళను కొట్టి ఆ తర్వాత మళ్ళా రమేష్ యాదవ్ గారు మన ఎమ్మెల్సీ గారు అయితేనేమి, మిగతా అక్కడ స్థానిక నాయకుడు రామలింగారెడ్డిని అది మామూలుగా సంపాలనే పోయినట్టుంది అన్నమాట. అక్కడ కార్నే కాల్చేసే కార్యక్రమం చేయడంలో భాగంగా వాళ్ళు పెట్రోల్ కూడా వేసి కాల్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఏదో అదృష్టవశాత్తు వాళ్ళు బయటపడినారు తప్ప వీళ్ళందరూ కేసులు పెట్టినట్టు అన్ని దానిలకు అరెస్టులు లేవు, ఏం లేవు తెలుగుదేశం వాళ్ళకు. కానీ కౌంటర్ కేసులు మాత్రం వందలాది మంది పైన పెట్టే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. సంబంధం లేని ప్రజలను కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. నాయకులను బైండ్ ఓవర్ చేసినారంటే అర్థం ఉంది. సంబంధం లేని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసి ఓటర్లను కూడా భయభ్రాంతులను చేసే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. ముందు రోజే అంటే ఎలక్షన్ 2 రోజుల ముందు సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మేమందరం కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆ జెడ్పీటీసీ పరిధి ప్రాంతం నుంచి బయటికి పోవడం జరిగిందనమాట. గౌరవంగా, ప్రజాస్వామ్యానికి గౌరవించే విధంగా చేయడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం అప్పటి నుంచి బయట నుంచి పిలిపించుకునే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి ఆ ఎమ్మెల్యేకి తోడుగా దాదాపు ఒక 400-500 మందిని ఒక్కొక్క ఊర్లో వాళ్ళు అప్పుడు తిష్ట వేసే కార్యక్రమం. అంటే ఏదైతే అందరూ బయటికి పోవాలన్నా 5 గంటలకు సాయంత్రం 2 రోజుల ముందు, సో అప్పటి నుంచి ఆ ఊర్లో తిష్ట వేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. మరి బహిరంగంగా బూతులకు ముందే ఒక పెద్ద షామియానా వేసి
ఆ షామియానాలో బహిరంగంగా వంట వార్పు అక్కడే చేసుకొని మరీ దారుణంగా అంటే మాంసం తింటాన్నామని చెప్పేసేసి ఎముకలు మెడకేసుకున్నట్టు అన్నమాట. ఎందుకంటే తిమ్మిని బిమ్మిని చేయవచ్చు, ఏం పర్వాలే, మనం ఏం చేసినా చెల్లుతుందిలే, మనకు ఛానళ్ళు ఉన్నాయి, మనకు పేపర్లు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఏం చేయరు, పోలీసులు మనవాళ్ళే అని చెప్పేసేసి వాళ్ళు చేస్తూ ఉంటే దాదాపు పులివెందుల 10,500 ఓట్లే ఆడు ఉండేది, 10,600 ఓట్లు. దానికి దాదాపు 700 మంది పోలీసు బందోబస్తు. ఎందుకు వాళ్ళందరూ? ఓటేపిచ్చేదానికి కాదు, ప్రజలతో ఏదైనా రౌడీల నుంచి కాపాడి ఓటేపిచ్చేదానికి పోలీసులు ఉపయోగం ఉంటుంది. అది అంటే ఓటింగ్ సజావుగా సాగేదానికి వాళ్ళు ఉపయోగపడే కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఎవరైనా కూడా అనుకుంటారు అసలనే, అబ్బా పెద్ద పటిష్ట బందోబస్తు బ్రహ్మాండంగా జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటారు. వేరే వాళ్ళందరూ కూడా చూసేవాళ్ళు, వాళ్ళందరూ ఏం చేసినారంటే ఈ రౌడీ ముక్కలకు తెలుగుదేశం వాళ్లకు కాకి డ్రెస్సు అంటే పచ్చ డ్రెస్సు వేసుకొని మరి వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. బయట నుంచి వేరే నాయకులు వాళ్ళందరూ ఉన్నారు కదా అని అడగడానికి పోతే వీళ్ళని తరిమేసే కార్యక్రమం, లోకల్గా అసలు తిరిగినిచ్చే కార్యక్రమం కూడా లేదు. లోకల్గా చేన్లకు తోటలకు పోయేదానికి కూడా లేకోకుండా వ్యవహరించిన కార్యక్రమం, బయటికి పోయేదానికి లేకుండా. అదే కాకుండా బైండవర్ కేసులు, దొంగ కేసులు అన్ని పెట్టారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా ఊర్లో నుంచి తరిమే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. ఊర్లో మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు మాత్రమే, అది ముసలోళ్ళు మాత్రమే ఉండడం జరిగింది ప్రతి గ్రామంలో. చూడండి ఎంత దారుణం. సరే ఎలక్షన్ అనేది పెట్టకోకుండా నామినేట్ చేసుకుంటే పోయిండు. ఉమ్మడి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందన్న అని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా, ఈ జిల్లాలో కూడా 2 జెడ్పీటీసీలు వచ్చినాయని చెప్పడం కోసం ఇంత దారుణంగా వాళ్ళు ప్రజల మన్నలను గెలుచుకొని సూపర్ 6 7 చెప్పినారు. ఇంకా 143 హామీలు చేసినారు. దాదాపు 1.5 సంవత్సరం పూర్తయిపోతుంది. సో అవన్నీ కూడా ఏదో మొదలు పెట్టో లేకుంటే పూర్తి చేసో అందజేసి ఉంటే ప్రజల మన్నలను పొంది ఓట్లేసింద్రేమో ప్రజలు. అది చేయలే. ఈ రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ 1.5 సంవత్సరంలో వీళ్ళు లంచాలు కమిషన్లకు దండుకోవడం కోసం అప్పులు చేసినారు తప్ప చెప్పిన హామీలు నెరవేర్చడమో లేకుంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమమో లేకుంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఖర్చు పెట్టి నింటే సంతోషించేవాళ్ళు ప్రజలు. అట్లా కాకుండా లంచాలు కమిషన్ల కోసం అప్పులు చేసి ప్రతి ఒక్కరి తలపైన, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలలపైన తాకట్టు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళు మనల్ని అట్లా పొందకోకుండా ఈ రకంగా దౌర్జన్యంగా, దుర్మార్గంగా, రౌడీ మూకలతో ముందు రోజే బూత్ క్యాప్చర్ చేసుకుని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లే లేరు పులివెందులలో, ఏ బూత్లోనూ. అంతెందుకు ఆ క్యాండిడేట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, మా క్యాండిడేట్ ఓటు వేయలేని పరిస్థితి అన్నమాట. ఆయన ఇంటి చుట్టూ
దాదాపు 200-300 మంది తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలు అక్కడ తిష్ట వేసి వాళ్ళ ఇంటి ముందర అక్కడ కూడా షామియానా వేసుకొని బయటికి రాకుండా చేసిన కార్యక్రమం. ఇంత దుర్మార్గం. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని పొద్దున్నే తెల్లారుజామునే 4:30కే అరెస్ట్ చేసి మొత్తం జిల్లా వ్యాపితంగా తిప్పే కార్యక్రమం చేయడం జరిగింది ఆయన. ఎందుకంటే ఒక చోటు ఉంటే ఇబ్బంది ఏమో అని. ఎందుకంటే పొద్దున 6 నుంచి 12లోగా పోలింగ్ పూర్తి చేయాలన్నది వాళ్ళ టార్గెట్. అప్పటి వరకు ఈ నాయకులు కానీ ఇంకొకరు కానీ లేకపోతే చాలు, తర్వాత వదిలేసిస్తే ఏదో పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సార్, ఇంతవరకు ఎప్పుడు చూడలే మేము. అంటే మమ్మల్ని అపహాస్యంగా మాట్లాడుతున్నారా మాతో? ఏమేనేది తెలియలే అసలు. మన డిఐజీ ప్రవీణ్ ఏమన్నా రిజైన్ చేసి జెడ్పీటీసీకి ఏమన్నా పోటీ చేసినాడేమో అని చెప్పేసి ముందుగా చెప్పినంటే డిఐజీ పోటీ చేస్తాడు కదా పాప ఐపీఎస్ ఆఫీసరు. పోనీ అబ్బాయికి జెడ్పీటీసీగా అయితే జిల్లా పరిషత్లో ఏదైనా గౌరవంగా ఉంటుంది అని చెప్పి మేము మానుకొని. సో ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఆయనే పోటీ చేసినట్టుగా అన్ని తానే చేసిన కార్యక్రమం అన్నమాట. ఎంత దారుణం, ఎంత దారుణం, దుర్మార్గం. అడ్డుకునేదానికి పోతే మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప రిగ్గింగ్ చేసే వాళ్ళు కాదు. ప్రజలే పోలీసులను కాళ్ళు పట్టుకునే కార్యక్రమం అన్నమాట. ప్రాధాయపడుతున్నారు, అయ్యా మా ఓట్లు మేము వేసుకుంటామని చెప్పేసేసి హృదయ విదారకంగా. చూడండి, హృదయ విదారకంగా వాళ్ళు కాళ్ళు పట్టుకుని మా ఓట్లు మేము వేసుకుంటామయ్యా బాబు, వేసుకొని ఇవ్వండి అని చెప్పేసేసి. ఏం లేదు, ఇంత దారుణమైన లక్షణం ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసిండారు అన్నమాట. ఒంటిమిట్టలో అయితే అంటే ఈడ 11 వరకు చేసి ఇంకా 11 నుంచి అక్కడ చేద్దాం అనుకున్నారో ఏమో, కానీ 11 వరకు కొంచెం పీస్ఫుల్గానే ప్రశాంతంగానే చెదురుముదురు సంఘటనలు తప్ప వేరే కార్యక్రమం లేదు, ఏదో జరుగుతుంది. అబ్బా ఒంటిమిట్ట పర్వాలేదు, బాగానే పర్వాలేదు జరుగుతుంది లేని మేమంతా కడపలోనే ఉన్నాం. నేను మా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళు అంజద్ బాషా అందరం కలిసి ఇక్కడే ఆఫీసులో కూర్చున్నాం. ఆ విజువల్స్ చూస్తే అక్కడ మంత్రి విచ్చలవిడిగా రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి విజువల్స్ చూసి మేము ఇమ్మీడియట్గా రష్ అయిపోయి అక్కడికి పోయాం. అప్పటికే దాదాపు 3-4 బూతులు మేము ఇక్కడ నుంచి పోయేలాగా 3-4 బూతులు రిగ్గింగ్ చేస్తాం. మేము అక్కడ రిగ్గింగ్ చేయలేకోకుండా ఆపడానికి మేము పోతే పోలీసులు మమ్మల్ని ఆపే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు లోపల రిగ్గింగ్ చేస్తున్నారు అన్నమాట. గేట్లు వేసి కిటికీలన్నీ వేసి బయట పోలీసులు కాపలా వాళ్ళకు మమ్మల్ని ఆపుతున్నారు అన్నమాట. అట్లా ప్రతి బూతులోనూ అధికారులను అడిగిన అధికారులు సమాధానం అంతా అట్లాగే సమాధానం ఉంది. ఒక ఊర్లో అయితే నడింపల్లి అనే ఊర్లో ఒంటిమిట్ట మండలంలో సాలాబాద్లో ఆడోళ్ళు వాళ్ళ పైన తిరగబడిన పరిస్థితి అన్నమాట. తెలుగుదేశం వాళ్ళ పైన మా ఓట్లు మీరు వచ్చి వేస్తున్నారని చెప్పేసి ఒక ఆమె అయితే చెప్పు కూడా వేసింది. అయినా సిగ్గు ఎగ్గు లేకోకుండా మంత్రి అనే ఇది లేకోకుండా ప్రోటోకాల్ వెహికల్లో విచ్చలవిడిగా పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రతి బూత్లోనూ తిరిగి రిగ్గింగ్ చేసే కార్యక్రమం అన్నమాట. నిజంగా ఎంత ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారంటే అంత అపహాస్యం చేస్తారు. ఎందుకంటే మీడియా మాకు తోడు ఉంది, కొన్ని ఛానళ్ళు పేపర్లు ఏం పర్వాలేదు, మేమేం చేసినా మాకు చెప్పరు, ఇబ్బంది లేదు. ఇంకా తిరిగి అవతల పైన బురద కార్యక్రమం చేస్తారు.
అని చెప్పేసి వాళ్ళ భరోసానేమో. సో ఆ రకంగా ఒంటిమిట్టలో 11 నుంచి సాయంత్రం 5 వరకు రిగ్గింగ్ చేసి 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 పెట్టడం జరిగింది. మమ్మల్ని అయితే ఇంకా అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమ్స్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మా నాయకులను కార్యకర్తలను అందరినీ అరెస్ట్ చేసి ఏదో 20 మంది 10 మంది ఉంటే చూడండి, ఇంత దారుణంగా ఇంత అపహాస్యం చేసే విధంగా ప్రజాస్వామ్యమే కూని అయిపోయే విధంగా సభ్య సమాజం చూస్తోందనే సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రకంగా చేయడం నిజంగా తెలుగుదేశం పార్టీకే చెల్లిందని చెప్పేసి నేనైతే భావిస్తా. డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు వాళ్ళ రోజు కావచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి దానికి టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఎలక్షన్, ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది ఎప్పుడో గెలిచిపోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ భయం ఎప్పుడు పుట్టిందో తెలుగుదేశం పార్టీకి, అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది. మనం ఏం మోసం చేసినాం ఈ ప్రజలను, ఒక్కటి కూడా చెప్పింది అమలు చేయలేకపోయినాం. ఖచ్చితంగా మాకు ఓట్లేరు, మేము ఓడిపోతాం అనే భయంతోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రౌడీ మూకలు దించి అందరినీ, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను అందరినీ దించి రిగ్గింగ్ చేస్తే కానీ మేము గెలవలేము అన్న ఉద్దేశంతో బహిరంగంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమం ఎక్కడ చూసినాం. బహిరంగంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమం చేసి ఈ రకంగా గెలిస్తే ఒకవేళ ఆ కాగితం ఏమన్నా వస్తుందేమో, మీరు జెడ్పీటీసీ అని. అంతకు తప్పనించి ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం అని చెప్పేసి. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ వాళ్ళకు చెప్తాను, డిమాండ్ చేస్తాను, ఇప్పటికైనా మంచి చేసి మన్ననలు పొంది రేపు ఎలక్షన్ పోయే కార్యక్రమం చేయండి. లేకపోతే మీకు భరిత పూజ చేస్తారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ భయంతో కేసులు పెడతారో, జైలుకి పంపిస్తారో, లేకోకుంటే ఇంకొకటి చేస్తారో అని చెప్పేసి భయపడి వాళ్ళు నిన్ను మాట్లాడకపోయి ఉండొచ్చేమో. రాబోయే కాలం అట్లా ఉండదు. ఖచ్చితంగా మీకు చిక్కులు చూపించే కార్యక్రమం ఈ ప్రజలే చేస్తారు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. కలెక్టర్ సాక్షిగా ఓటు వేసేది జమ్మలమూడి ఓటర్ లిస్ట్. సో కలెక్టర్ గారు ఉన్నారు బూత్లో, కలెక్టర్ సాక్షిగా జమ్మలమూడి ఆయన ఇక్కడ ఓటేస్తున్నారు. ఓటర్ స్లిప్ చూడండి. మళ్ళా వాళ్ళందరూ కూడా నిస్సిగ్గుగా చూపిస్తున్నారు అన్నమాట అంతా ఓట్లేసినామని. కమలాపురం ఒక దేవస్థానం చైర్మన్, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్, అందరూ, వీళ్ళొకరే కాదు అందరూ కూడా, అంటే ఆ చుక్క కూడా సిగ్గుపడుతుంది. ఓటేసినామని ఓటేసిన దానికి ఆ చుక్క కూడా సిగ్గుపడుతుంది. సిగ్గుపడే విధంగా వాళ్ళంతా బహిరంగంగా, నిజంగా కూడా అంత బహిరంగంగా ఇంత దారుణం చేయడం నిజంగా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళని బంగాళాఖాతంలోకి తోసేసిన కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఆ టైం కూడా వస్తుంది. మరి రాష్ట్రంలో ఉండే ఎలక్షన్ కమిషన్ ఒక చిన్న ఎన్నిక మన వైఎస్ఆర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో పులివెందల మరియు ఒంటిమిట్ట జడ్పీ స్థానాలకు ఎన్నికలు నిర్వహణలో పూర్తిగా
విఫలం చెందిందని చెప్పి మనమందరం కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాలో కేవలం 2 మండలాలకు సంబంధించిన ఎన్నిక, అది కూడా ఎన్ని ఓట్లంటే పులివెందలలో 10,600 ఓట్లు, ఒంటిమిట్టలో 24,650 ఓట్లు. ఇలాంటి ఒక చిన్న ఎన్నిక సజావుగా నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అయితేమి, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేమి పూర్తిగా విఫలం చెందింది అని చెప్పి మేము స్పష్టంగా చెప్పగలం. దానికి ఇప్పుడే పెద్దలందరూ కూడా అనేక ఆధారాలు మీకు చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళకు, వాళ్ళ హక్కు, వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించే హక్కు వాళ్ళకు ఉంది. అలాంటి హక్కును కాలరాస్తూ మరి ఎక్కడ ఎన్నిక జరిగితే మరి ఆ ప్రాంత వాసులు ఓటు వేసిన పరిస్థితులు గతంలో మనం చూశాం. ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో మరి ఏ గ్రామంలో ఎలక్షన్ జరిగితే మరి ఆ గ్రామ ప్రజలు మరి ఆ వాళ్ళకు సంబంధించిన బూతుల్లో వెళ్ళి ఓటు వినియోగించుంటే పరిస్థితి, సంప్రదాయం మొన్నటి వరకు చూశాం. కానీ నిన్న ఆ సంప్రదాయాన్నే మార్చేశారు. మీకు ఇక్కడ ఓటు వేసే హక్కు లేదు, మేము మాత్రమే వేసుకుంటాము అంటే పులివెందుల ఎన్నిక జరిగితే జమ్మలమడుగు వాళ్ళు వస్తారు, ఎర్రగుంట్ల వాళ్ళు వస్తారు, మరి కమలాపురం వాళ్ళు వస్తారు, ప్రొద్దుటూరు వాళ్ళు వస్తారు, మీకు మాత్రం ఓటు వేయనీయము, మేము మాత్రమే ఓటు వేసుకుంటాము అని చెప్పే పరిస్థితి. మరి అదే ఒంటిమిట్టకు తీసుకుంటే మీకు ఇక్కడ గ్రామంలో ఉండే ఎవరికి కూడా మీరు ఓటు వేసేదానికి మీకు హక్కు లేదు, ఆ హక్కు అంతా కూడా మాది, మా ప్రభుత్వము, మేమిక్కడ మంత్రులము అని చెప్పి రాయచోటి నుంచి, రాజంపేట నుంచి వందల సంఖ్యలో రౌడీలు, గూండాలు, పిట్ పాకెటర్లు, గంజాయి వాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటర్లుగా మారడం జరిగింది. ఎర్రచందనం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటర్లుగా మారిపోయారు. ఇప్పుడే చూపించడం జరిగింది కూడా ఒకటి. స్వయంగా ఈ జిల్లా కలెక్టర్ గారు బూతులు పర్యవేక్షిస్తున్న సందర్భంలో ఒక బూత్ పర్యవేక్షిస్తుంటే జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉండారు, అక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారు. కానీ మా జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉండే వాళ్లకు మీ ఎవరయ్యా నువ్వు మీరని చెప్పి అడిగిన ప్రశ్నే లేదు. ఎందుకంటే అధికారుల ప్రోద్బలంతో, అధికారుల అండదండతో, పోలీసుల యొక్క పహారాలు మరి ఈరోజు ఎన్నిక జరిగిన పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది. మేము గతంలో నుంచి కూడా చెప్తున్నాం, ముందు నుంచి మేము అదే మాట అంటున్నాం. మరి ఈ ఎన్నిక మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి కాదు. ఈ ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పోలీసుల మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్కు మేము విన్నవించుకోవడం జరిగింది. కానీ ఈ ఎన్నికల కమిషన్ పెడచెవిన పెట్టి ఎక్కడ కూడా ఏ అధికారుల మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా మరి ఈ ప్రభుత్వ సైగల్లోనే మరి ఎలక్షన్ కమిషన్ కూడా నడుస్తూ మరి ఈ ఎన్నిక ఒక కంటి తడుపు చర్యగా పూర్తి చేయడం జరిగింది. మేము ఇప్పటికి కూడా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇది ఎన్నిక కాదు, ఇది ఎన్నిక కాదు, దీన్ని పూర్తిగా రద్దు చేయాలి.
మళ్ళా నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వాల బలగాలు పెట్టి మరి ఈ 2 చోట్ల పూర్తిగా ఉప ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఈరోజు చూస్తే నిజంగా ప్రజాస్వామ్యం అపహాస్యమైన రోజు నిన్నటి దినం. ప్రజాస్వామ్యం ఖూనీ అయిన రోజు నిన్నటి దినం. బహాటంగా అందరూ చూస్తుండగా ప్రజాస్వామ్యాన్ని కత్తులు తీసుకొని పొడుస్తా ఉంటే ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మరి అక్కడి ఓటర్లు నిలబడుకున్న పరిస్థితి ఏ గ్రామంలో కూడా మీరు ఇప్పుడు కూడా వెళ్ళి అడగండి. ఏ గ్రామంలో అయినా మేము ఓటు వినియోగించుకున్నాము, మా ఓటు మేము వినియోగించుకున్నామంటే మేము ఏదైతే మా డిమాండ్ని వెనక్కి తీసుకుంటాం. అలాంటి పరిస్థితి ఎక్కడ జరగలేదు. ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్ ఇచ్చారు పులివెందులకు సంబంధించి. మరి ఆ సంబంధించిన బూత్కు సంబంధించిన ఎమ్మెల్యే మరి ఒక 400-500 మంది అనుచరులను ఆ మొదటి రోజే అక్కడ దింపుకోవడం జరిగింది. మరి ఏ రకంగా అంటే స్వయంగా పులివెందులలో జెడ్పీటీసీగా పోటీ చేసిన హేమంత్ రెడ్డి ఇంటి పక్కనే ఏదో పెళ్లి జరుగుతున్నట్టుగా షామియానాలు వేసి ఆడ వనభోజనాలు చేస్తూ అక్కడ అంతా కూడా రౌడీలు గూండాలు అందరు కూడా మోహరించి కర్రలు తీసుకొని, రాడ్లు తీసుకొని, హాకీ స్టిక్లు తీసుకొని ఎవరు వస్తారో ఓటు చేసడానికి మేము చూస్తామని చెప్పి బహాటంగా ఆ గ్రామం అంతా తిరుగుతూ ఉంటే మరి ఆ గ్రామ ప్రజలందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఎవరు మమ్మల్ని కాపాడుతాడు దేవుడా అని చెప్పి మరి ఆ దేవుణ్ణి మొరబెట్టుకున్న పరిస్థితి. పోయి ఆ పోలీసులను చెప్పుకుంటామంటే ఆ పోలీసులకు చెప్పుకున్నా కూడా మరి ఇప్పుడు కాదు, మీరు 11 గంటల తర్వాత రండి మీ ఓట్ల కోసం అని చెప్పిన పరిస్థితి ప్రతి గ్రామంలో మనం చూసాం. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పరిస్థితి. మరి అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు, వాళ్ళు బయటికి వస్తే వాళ్ళను కొట్టడము, కర్రలతో కొట్టడము, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము, వందల సంఖ్యలో ఎవరైతే ఆ గ్రామానికి సంబంధించిన ప్రముఖ నాయకులు ఉంటారో అంతకు ముందే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయడము. ఎంత దారుణంగా అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారు, సౌమ్యుడు, అజాత శత్రువు, మరి అలాంటి వ్యక్తిని కూడా తెల్లవారుజామున 4:30కే పోయి అరెస్ట్ చేసి, మరి అరెస్ట్ చేసి ఏమైనా అక్కడే పెట్టారా అంటే అది కూడా లేదు. వాళ్ళ వాహనాల్లో ఎక్కించుకొని మరి ఏదో పెళ్లి కొడుకుని ఊరంతా మెరవణి చేస్తారు కదా, అట్లా జిల్లా అంతా కూడా తిప్పి, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటి, 11 గంటల వరకు ఇక్కడ ఉండే నాయకులు ఎవరైతే ఉండారో గుండాలు ఈ ఓటింగ్ కార్యక్రమం అంతా కూడా మేము ముగించుకుంటాము, 11 గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు కూడా తిరగకూడదు అని చెప్పి మరి పోలీస్ యొక్క ఆదేశాలతోనే మరి ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. మరి ఇక్కడ ఒంటిమిట్టలో చూస్తే ఈ రాష్ట్రానికి మంత్రి, గతంలో మేము కూడా మంత్రిగా పనిచేశాం 5 ఏళ్ళు, అనేక ఉప ఎన్నికలు మేము మంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి. మేము శాసనసభ్యులు ప్రచారానికి వెళ్ళాం. ఎప్పుడైతే ప్రచారం ముగుస్తుందో మరి ఆ ప్రచారం ముగించిన 5 గంటలకు మరుక్షణమే మరి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి మన ఊర్లకు వచ్చిన పరిస్థితి. కానీ
ఈయన ఈ జిల్లాకు కూడా సంబంధించిన వ్యక్తి కాదు, పక్క జిల్లాకు సంబంధించిన మంత్రి. మరి ఆయన అనుచరులు సుమారుగా 1000 మంది, ప్రతి బూత్ కాడ 200 మంది, రాజంపేట నుంచి కొందరు. మరి ఈ రకంగా ఎంత బాహాటంగా వెళ్తున్నాడంటే, ఒక కాన్వాయ్ 20 వెహికల్స్ కాన్వాయ్ అతంది నేరుగా ఒక బూత్ కాడికి పోతున్నాడు. పోలీసులు సెల్యూట్ కొట్టి ఆయనకు లోపలికి పంపిస్తున్నారు. ఆయన పోయి ఈయన బయట నిలబడతాడు. వాళ్ళ అనుచరులందరూ కూడా లోపల బూత్లోకి వెళ్ళి వాకిలు మూసేస్తారు. మన ఏజెంట్లను బయటికి లాగేస్తారు. బయట పోలీస్ పహారా ఆ వాకిలు మూసేసి వాళ్ళు ఆడ గుద్దుకునే కార్యక్రమం చేసేసి దర్జాగా మళ్ళా వాళ్ళు ఆ గేట్ ఆ వాకిలు తెరుచుకొని బయటికి వస్తున్నారు. పోలీసులు వాళ్ళకు కాపలా కాస్తున్నారు ఎవరు రాకుండా. అది మాకు తెలిసి మేము ఇక్కడి నుంచి వెళ్ళను కూడా లేదు. మరి అక్కడ లోకల్ శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఆయన కూడా అక్కడికి రాలేదు. ఆయన రాజంపేటలో కూర్చొని పర్యవేక్షిస్తున్నాడు. మేము సుమారుగా వారం రోజులు అక్కడ ప్రచారం చేయడం జరిగింది. గడప గడపకు వెళ్ళడం జరిగింది. ఓటర్ మహాశయులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది, ప్రాధాన్యపడడం జరిగింది. మరి ఏ పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయో అని చెప్పి మరి ఓటర్లందరినీ కూడా మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి మేము వారం రోజులుగా ప్రచారం చేయడం జరిగింది. మరి వాళ్ళు కూడా ప్రచారం చేశారు. కానీ వాళ్ళకు మాత్రము స్పష్టంగా తెలిసిపోయింది, ప్రజల నాడి అనేది తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడ ఒంటిమిట్టలో కానీ పులివెందులలో కానీ ప్రజా నాడిని వాళ్ళందరూ కూడా పసిగట్టారు. వీళ్ళకు ఓట్లు వేయనిస్తే ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడతాయి అనే ఒక భయము వాళ్ళలో పుట్టుక వచ్చింది. తర్వాతనే మరి ఇవన్నీ కూడా ప్లాన్లు జరిగాయి. తద్వారా మరి ఆ గ్రామ ప్రజలకు మరి ఆ ప్రాంత ప్రజలకు ఓట్లు వేయనిస్తే మన పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి అని చెప్పి ఆలోచన చేసి మరి ఈ రకంగా ఒక స్కెచ్తో ప్రీ ప్లాన్డ్ ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసిన పరిస్థితి నిన్నటి దినం. మరి ఆ రకంగా ఇప్పుడే చెప్పినట్టుగా మీరు మాత్రం ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకొని మరి ఆ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఓటు వేయాల్సిన వాళ్ళ హక్కులను కాలరాస్తూ మీరు ఇతర ప్రాంతాల నుంచి గుండాలను పిలుచుకొని పోయి ఓటు వేయించుకొని మీరు గెలవచ్చేమో కానీ ప్రజల మన్ననలను మనం మాత్రం గెలవలేరు. ఈ రోజుటికి కూడా ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉండారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతికమైన విజయము. ఇప్పుడే చెప్పినట్టు కేవలం మీకు మాత్రం ఒక పత్రం రావచ్చేమో కానీ మీరు జెడ్పీటీసీగా గెలిచారని చెప్పి ప్రజలు మాత్రం మిమ్మల్ని జెడ్పీటీసీలుగా ఎప్పటికీ ఒప్పుకోరు. ఈ రకంగా ఇప్పుడే చెప్పినట్టుగా అనేక ఓటర్లు దొంగ ఓటర్లు జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆయనకి ఏం పని అక్కడ క్యూ లైన్ లో నిలబడి ఉన్నాడు. ఎట్లా పోలీస్ వాళ్ళు కూడా నిజంగా మన డిఐజీ గారు ఆయన మాట్లాడుతూ చాలా సామరస్యంగా పీస్ఫుల్ మేనర్ లో ఓటింగ్ జరుగుతుందని చెప్పి ప్రెస్ కు మాట్లాడడం జరిగింది. నిజంగా మన డిఐజీ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ 2 మండలాల్లో మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే పోలీసుకు సంబంధించిన అధికారులు ఎవరైతే విధులు నిర్వర్తించారో వాళ్ళకందరికి కూడా మెడల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే నేను చెప్పాను, కొందరు గూండాలు
వాళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా పచ్చ చొక్కాలు వేసుకొని వచ్చారు. కానీ వీళ్ళు మాత్రం దర్జాగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆ యూనిఫామ్ వేసుకొని ఏదైతే పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళ కన్నా ఎక్కువగా పని చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని. మరి ఇలాగే ఉండవు పరిస్థితుల. ఇప్పుడే చెప్పినట్టుగా ఈరోజు మీ రోజులు కాబట్టి మనకనేది ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే ఈ అధికారులు కానీ, ఎవరైతే ఈ నాయకులు కానీ మరి ఈరోజు ప్రజల్ని అడ్డుకొని మరి మా నాయకులు మా కార్యకర్తల మీద చెయ్యి చేసుకొని మరి మన కార్యకర్తలను కొట్టిన పరిస్థితులు, మరి అవన్నీ కూడా ఖచ్చితంగా వడ్డీ కాదు కదా, చక్రవడ్డీతో సహా మీకు మళ్ళా తిరిగి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితుల్లో కూడా ఇప్పటికి కూడా మా యొక్క ప్రధానమైన డిమాండ్, ఇది ఎన్నిక జరగలేదు, ఇక్కడ ఎన్నిక జరగలేదు. ఇప్పటికి కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ గారికి చెప్తున్నాం, ఈ ఎన్నికను పూర్తిగా రద్దు చేసి మళ్ళా నిష్పక్షపాతంగా మరి ఆ ప్రాంతం నుండే ప్రజలు తమ హక్కును వినియోగించుకునే విధంగా కేంద్ర బలగాలను పెట్టి మరి మీరు ఎన్నికలు పెట్టండి. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా మేము సవాల్ విసురుతున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే మరి మీకు ఏ రకమైన ఫలితం వస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి ఇవన్నీ కూడా ఒకటే ఆలోచన చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మన ప్రభుత్వం అనేది వస్తుంది. మరి ఎవరైతే ఈరోజు మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేశారో, మరి ఎవరైతే ప్రజల మీద దౌర్జన్యాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఎంతటి వారైనా కూడా మరి ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబడతాం. వాళ్ళకందరికీ కూడా శిక్షించే కార్యక్రమం భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.